ఓం తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. తర్వాత సూత్రం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అంటే ఏంటి? తదా అప్పుడు. అప్పుడు ఏమిటవుతుందిట? అంటే అప్పుడంటే ఎప్పుడు? ఈ సూత్రం ఎప్పుడు చెప్పారు? మూడో సూత్రం ఇది. రెండో సూత్రం ఏమిటి అని మనం ఒకసారి చూసినట్లయితే, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. అంటే ఆ నిరుద్ధ స్థితిలో, నిరుద్ధ స్థితికి వచ్చిన తరువాత, నిరుద్ధ స్థితి అంటే అన్ని రకాల చిత్తవృత్తులు నిరోధించబడిన అసంప్రజ్ఞాత సమాధి స్థితి సమయమునందు ద్రష్టు అంటే ఎవరు ద్రష్ట? ఎవరు? అతడు. ఆ ద్రష్ట ఎవరు? జ్ఞాన స్వరూపుడైన పురుషుడు. స్వరూపే. నిజానికి ఎవడు? స్వరూపములో ఉన్నవాడు కావాలి. స్వరూపే అంటే ఇంత ముందంతా స్వరూపం కాదనేగా. స్వరూపం ఏమిటయ్యా అంటే చైతన్యము. ఎటువంటి విషయములయందు ఆసక్తి లేకుండా, ఎటువంటి విషయములందు లంకె లేకుండా. ఏమండి? అంటే నిరుద్ధావస్థలో ఉన్నటువంటి సకల వృత్తి నిరోధ రూపమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్న ఆ జ్ఞాన స్వరూపుడైన పురుషుడికి ఏమిటవుతుంది? ఎటువంటి విషయాలతోటి సంగము ఉండదు. తనెవరు? శుద్ధ చైతన్యము. ఆ స్వరూప స్థితి కలుగుతుంది అంటున్నారు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఇది ఆయన పరిస్థితి. స్వరూపం అంటే ఏమిటి? కల్పితము కానటువంటి, ఎటువంటి సంగము లేనటువంటి, నిర్వికారమైన, వికారం అంటే మార్పు అండి. నిర్వికారమైనట్టి తన నిజ రూపమునందు అవస్థానం అంటే ఆ ఉనికి మనకి తెలుస్తుంది అని. ఇది చాలా ఉత్తమమైనటువంటి స్థితి. బాగుందండి. అసలు ఇంతకీ వృత్తి ఎందుకు కలిగింది? ఈ ఈ ఈ సంఘం ఎందుకు కలుగుతోంది? ఈ నిరుద్ధావస్థకు పూర్వస్థితి లేదా ఈ స్వస్వరూపం అంటే ఏమిటి అంటే, ఎటువంటి ఉపాధుల యొక్క లింక్ లేకపోవడం, ఎటువంటి ఉపాధి లేనటువంటి చైతన్యము. అసలు ఇంతకీ ఉపాధి ఎందుకు కలిగిందండి అంటే, మళ్ళీ ఒకసారి మనం సాంఖ్యం గుర్తు తెచ్చుకున్నట్లయితే, పురుష అడ్డగీత, మూల ప్రకృతి, ఇది సమస్థితిలో ఉంటే ఏ సృష్టి లేదు. ఇప్పుడు మనం పుట్టాలంటే సమస్థితిలో లేకపోవాలి. అప్పుడు మొట్టమొదటి ఏమొచ్చిందయ్యా? బుద్ధి. కనుక ఈ పురుషుడికి ఈ శరీరంతో ఉపాధితో లింక్ ఎందుకు ఏర్పడింది అంటే బుద్ధి వల్ల. థ్యాంక్ యూ. రావే. ఇది కొంచెం ముందు ఈ ఉపాధితో లింక్ ఎందుకంటే బుద్ధి వల్ల. బుద్ధి లేక అన్నమాట. బుద్ధి లేకపోవడం అనేది ఎంత అదృష్టం చూడండి ఇక్కడ. ఇక్కడ బుద్ధి ఉంది కాబట్టి మనకి ఈ లింకులన్నీ ఏర్పడ్డాయి. ఉపాధి సంబంధమైనది అంటే ఔపాధికము అంటాం. ఉపాధి సంబంధమైనది అంటే ఔపాధికం. ఈ ఔపాధికంలో ఏమవుతుంది? పురుషుడు నేనే అది అని అనుకుంటున్నాడు.
నేనే కర్తని అనుకుంటాడు. నిజానికి వాడు అకర్త. సాంఖ్యంలో నేను కర్తని కాదు, నేను భోక్తని మాత్రమే అంటాడు. ఇక్కడ ఏమవుతోంది, ఈయన ఈ భోక్తని నేనే అనుభవిస్తున్నాను అనే స్థితిలో ఉన్నాడుగా. ఈ అనుభవించడం అనేది ఔపాధికమైనటువంటి విషయం. నిజానికి ఈనాడు శుద్ధ చైతన్యం. ఇది ఏం లేదండి. మనకి ఓ స్ఫటికాన్ని తీసుకుందాం. స్ఫటికానికి ఏ రంగు ఉందయ్యా అంటే ఏ రంగు లేదు దానికి. నిర్మలమైనటువంటి, ఎటువంటి రంగు రుచి వాసన లేదు. కానీ దాని వెనకాలకి తెచ్చి ఓ మందార పువ్వు పెట్టారనుకోండి, ఎర్రటి పువ్వు ఎర్రటి బట్ట ఏదో మీ ఇష్టం. యువతల నుంచి చూస్తున్న వాడికి ఏం కనబడుతుంది? స్ఫటికము ఎర్రగా ఉన్నది అన్నాడు. ఈ ఉపాధి వెనక తగిలేటప్పటికీ దీనికి ఒక రంగు వచ్చింది. ఇది తీసేస్తే మళ్ళీ స్వచ్ఛమే. అంచేత ఈ ఉపాధి వల్ల తన స్వస్వరూప స్థితిని కోల్పోయాడు. ఎప్పుడైతే ఉపాధి లేని స్థితికి వస్తాడో, నిర్బీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉంటాడో, అదే మోక్షావస్థ అని చెప్పుకున్నాం కదా. తన యొక్క స్వస్థితిలో ఉంటాడు, తన స్వస్థితిని పొందుతాడు. ఆ ఉనికి అతనికి కలుగుతుంది. అంటే ఏమైంది ఇది? మనకి ఇక్కడ ఏం తెలిసింది అంటే, యోగము అంటే ద్రష్ట స్వరూపమైనటువంటి. మీ దగ్గర ఏ పుస్తకం ఉందండి? నీలకంఠం కదా, పుల్లెల రామచంద్రుడు గారిది ఉంది సార్. వెరీ గుడ్. అందులో ఈ సూత్రం తీయండి అమ్మ ఒకసారి. తీసాను సార్. తీసాను ఉమ్, సార్. తీసారా? అంటే నీలకంఠం గారిది కాదు, నా దగ్గర ఎప్పుడో పాత పుస్తకం ఉంది, బిఫోర్ ఇండిపెండెన్స్. అది ఇది ఒకటేనా చూద్దాం. దీనిని బట్టి నేను ఏమన్నా ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుందో చూడండి ఉంది అందులో. సార్, స్టార్ట్ ఉందండి, అవుతాను ఉంది సార్. సార్. సెవెంత్ పేజీలో ఉంది సార్. ఉంది సార్. రైట్, అది చూడండి. దీనిని బట్టి యోగమనగా ద్రష్ట పురుషుడు స్వస్వరూపమునందు ఆత్యంతికమగు అంటే స్థిరమైన స్థితిని పొందుట ఉపకరించే సకల చిత్తవృత్తులు నిరోధమే అని తేలింది. అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే చిత్తవృత్తులు లేకుండా చేసుకోవాలయ్యా అని చాలా స్పష్టంగా చెప్పబడింది. కానీ సంప్రజ్ఞాత సమాధికి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి తేడా ఏమిటి అంటే, సంప్రజ్ఞాతలో ఒక్క వస్తువు మీద ఉంటాడు, ఏకాగ్రము. దాని మీద లగ్నమై నీకేమీ తెలీదు. అంటే తాను దేన్ని సాధించదలుచుకున్నాడో దాని మీద మాత్రమే చిత్తం ఉంటుంది. అంటే ఓన్లీ వన్, మిగతావన్నీ తీసేశాడు, వన్ మిగిలింది, ఆ వన్ కూడా పోతుంది అనమాట సంప్రజ్ఞాతంలో. ఇప్పుడు ఏమైంది? సంప్రజ్ఞాతం అసంప్రజ్ఞాతానికి మార్గం అని తేలింది. దాని ద్వారా స్వరూప స్థితి కలుగుతుంది అని చెప్పాడు. అందుకని దానికి కూడా యోగం అని పేరు పెట్టాడయ్యా అన్నాడు. లేకపోతే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు చిత్తవృత్తి నిరోధ స్థితి వస్తేనే యోగం అనాలి, మిగతాది అనకూడదు. అందుకే క్షిప్తము విక్షిప్తము మూఢము ఈ మూడిటికి యోగం అని పేరు పెట్టలే. మరి ఇక్కడ ఈ అసంప్రజ్ఞాతంలో కేవలంగా సత్వగుణం మిగిలిపోయినటువంటి, అంటే దాన్ని ఏమంటారు, సత్వగుణ ప్రధానము రజోగుణ ప్రధానము తమోగుణ ప్రధానం అనట్లే, కేవల సత్వగుణం మిగిలినప్పుడు కూడా యోగ శబ్దాన్ని ఎందుకు వాడుతున్నాడయ్యా అంటే, ఇదిగో అది దిక్కు వస్తే గాని ఈ అసంప్రజ్ఞాత స్థితికి రాడు కాబట్టి దానికి కూడా ఆ పేరు పెట్టినట్టు ప్రసిద్ధమైందయ్యా అన్నాడు. అంటే అసలు చిత్తవృత్తి నిరోధ అనేది నిరుద్ధ స్థితి అని చెప్పి, ఇప్పుడు తర్వాత
తర్వాత ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంతకీ ఈ స్థితిలో లేడనుకోండి కాసేపు, అప్పుడు ఏమిటవుతుంది? దాన్ని వ్యుత్థాన కాలము అంటారు. అంటే సమాధి స్థితి లేనటువంటి కాలాన్ని వ్యుత్థాన స్థితి, వ్యుత్థాన కాలము అంటారు. సరే, దాని తర్వాత సూత్రాన్ని చూడండి. వృత్తి సారూప్యమితరత్ర. వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఏమిటి? అంటే ఇప్పుడు మనకి ఏం చూపించాడు? ద్రష్టు ద్రష్టు ఏ కలిగింది? స్వస్వరూపే అవస్థలు. ఇది అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇక్కడ ఈ స్థితిలో లేడు ఇప్పుడు. వ్యుత్థాన స్థితి అంటే ఆ స్థితి తొలగి కింద మళ్ళీ మామూలు భూమికి వచ్చాడు. అప్పుడు ఏమిటవుతుంది? వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇంతకీ నిరుద్ధ స్థితి అంటే ఏమిటండి? చిత్త వృత్తులు లేని స్థితి. దాని ఇతరత్ర అంటే ఆర్ చిత్త వృత్తులు ఉన్న స్థితి. అంతే కదా, నిరుద్ధం అంటే చిత్తవృత్తులు లేని స్థితి. ఇతరత్ర అంటే దాన్ని ఆపోజిట్ అంటే ఏమిటి? చిత్తవృత్తులు ఉన్న స్థితి. అప్పుడు వీడు ఎవడు? పురుషుడు ఏమవుతున్నాడయ్యా? పురుషుడు చిత్తవృత్తి స్థితిలో, నిరోధించిన స్థితిలో స్వస్వరూపంలో ఉన్నాడు. చాలా సింపుల్ అండి. ఆపోజిట్ చెప్పండి. తన స్థితిలో లేడు. స్వస్వరూప చైతన్యంగా లేడు. చైతన్యానికి ఎట్టున్నాడయ్యా? ఆ చిత్తవృత్తి లాగా ఉన్నాడు. చిత్తవృత్తులు తీసేస్తే తన అవుతున్నాడు. మందార పువ్వు తీసేస్తే స్ఫటికం అవుతున్నాడు. మళ్ళీ మందార పువ్వు పెడితే ఎర్ర రంగు స్ఫటికం అవుతున్నాడు. అంటే దేని లక్షణాన్ని పొందుతున్నాడు? మందార పువ్వు లక్షణాన్ని పొందుతున్నాడు. అంటే ఏమిటన్నమాట? చిత్తవృత్తుల లక్షణాన్ని పొందుతున్నాడు. ఏమండి? అంటే ఈ విషయములు, ఈ చిత్తవృత్తులన్నీ ఎట్లాంటి రకాలు, ఎన్ని రకాలయ్యా అంటే మనం వందల వేలు చెప్పక్కర్లేదు. మూడే రకాలు. ఏమిటవి అంటే సత్వగుణ ప్రధానం, సత్వగుణము గాని, రజోగుణము గాని, తమో గుణము గాని ప్రకోపించిన. అంటే ఇవేం చేస్తాయి? సుఖము, దుఃఖము, మోహాత్మికములు. ఇది మనం చదువుకున్నాం అక్కడ ఆల్రెడీ. అది ఇక్కడ తెచ్చి చదువుకోండి మళ్ళీ. అంటే సాంఖ్యంలో చదువుకున్నవన్నీ ఇక్కడ అవసరపడతాయి. సరే, సత్వగుణం ఏమన్నా సుఖ ప్రధానము, సుఖాత్మకము. రజోగుణం ఏమన్నా దుఃఖాత్మకము. తమో గుణం ఏమన్నా మోహాత్మకము. ఇప్పుడు ఈ చిత్తం పురుషుడికి సన్నిహితంగా ఉంది, అంటే ఈ బుద్ధి సన్నిహితంగా ఉండడం చేత ఈ చిత్తవృత్తులు, వీటితో కలిగే వృత్తులు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు, ఆ జ్ఞానము, పురుషుడితో అంటే ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? చైతన్యము. పురుషుడు అంటే చైతన్యం ఎట్లాగైందండి? ముందు సూత్రంలో చెప్పారు కదండి, స్వస్వరూపంలో ఉంటాడని. అది చైతన్యం అని కనుక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు చైతన్యము. అందులో ప్రతిబింబిస్తోంది. అంటే పందార పువ్వు స్ఫటికంలో ప్రతిబింబించినట్లు. అంటే యోగ స్థితి కాని ఇతరత్రా స్థితులలో వృత్తి సారూప్యం ఇతరత్ర. యోగ స్థితి కాని ఇతరత్ర స్థితులలో అంటే వ్యుత్థాన స్థితిలో, వ్యుత్థాన కాలంలో పురుషుడు తాను కర్త కాకపోయినా, తను చేయట్లే, తానే కర్తని అని అనుకుంటాడు. తాను భోక్త కాకపోయినా తానే భోక్తని అని అనుకుంటాడు. తనకి సుఖ దుఃఖ మోహాలతో సంబంధం లేకపోయినా నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది, నాకు మోహం కలిగింది అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు ఎంటిటీస్ వచ్చాయి మనకి. ఏమిటా ఎంటిటీసు? అంటే పురుషుడు, బుద్ధి. ఏమండి? లేదా బుద్ధి పురుషుడు. ఇలా చెప్పుకోండి, బుద్ధి పురుషుడు.
బుద్ధికి పురుషుడికి అసలు ఏమైనా సంబంధం ఉందండి? లేదు. బుద్ధికి పురుషుడికి సంబంధము లేదు. కానీ ఇక్కడ ఏం చేసుకుంటున్నాడు? ఆ నిరుద్ధ స్థితిలో లేనప్పుడు, అంటే వ్యుత్థాన స్థితిలో ఉన్నప్పుడు సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పెట్టుకోవడంలో బుద్ధి ఏమైంది? పురుషుడి తాలూకుదైపోయింది. నా బుద్ధి, నా తాలూకుదైంది. అంటే నేనెవరిని? స్వామిని. అది నాకేమిటవుతుంది? నా స్వం అవుతుంది. ఇంతగా మనం చదువుకున్నాం కదా, స్వస్వామి సంబంధత. అది నాది. నేను నాది. స్వ స్వ స్వామి సంబంధం ఏర్పడింది ఇక్కడ. ఇదిగో వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే మనకి లంకెబడింది, స్వస్వామి సంబంధం ఏర్పడింది అన్నాడు. ఇప్పుడు స్ట్రక్చర్ ని చూడండి ఒకసారి. అథ యోగ చిత్తవృత్తి నిరోధ. నిరోధం చెప్పాడు, డెఫినేషన్ ఇచ్చాడు. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి అంటే ఏమిటి చెప్పాడు. అది ఉన్న స్థితి ఏమిటి, అది లేని స్థితి ఏమిటి చెప్పాడు. ఇప్పుడు ఈ చిత్తవృత్తుల లక్షణాలు చెప్పాలి మనకి. ఏం చేస్తాయి ఇవి? సారీ, ఒక్క క్షణం అండి. ఒక్క నిమిషంలో తేల్చి జ్ఞానం చేయాలి అది. సరే, ఇప్పుడు ఏమిటైంది? ఈ ఘటాల ఈ విషయాల మీదకి వెళ్ళే బుద్ధి, బుద్ధి బుద్ధి అన్న స్వ ఉన్నదాన్ని, నేను స్వామిని అనే సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు చైతన్యము. ఈ స్వస్వామి సంబంధం ఏర్పరచుకున్నారు. అందుకనే ఈ ప్రపంచమంతా మనకి తగులుకుంది. మీరు ఇప్పుడు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. స్వస్వామి సంబంధత అన్న పదం కనపడుతుంది మీకు అక్కడ. పద పూరణికి వేయలేదు జగద్గురువులు. ఇది చెప్పడం కోసం అక్కడ వేశారు ఆ పదం. సరే, ఇలాంటి లేని స్థితి ఉందనుకోండి. ఇగో ఈ వృత్తి సారూప్యం ఇతరత్ర. సారూప్యం అంటే అది నేనే అనుకుంటున్నాడు, అది నేనే చేస్తున్నాను, కర్తని నేనే, భోక్తని నేనే దాకా వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి మనకి అంటే, ఇప్పుడు ఈ చిత్తవృత్తి నిరోధ స్థితి మనం తప్పకుండా చేసి తీరాలని తెలియదు. కానీ చిత్తవృత్తులని అంటే ఏమిటో తెలియదు అనుకోండి మీకు కాసేపు. చిత్తవృత్తులు నిరోధించాలని అంటే ఆ చిత్తవృత్తులు నిరోధించాలి అందరూ అంటాం. వారిని అసలు చిత్తవృత్తి అంటే ఏంటయ్యా? ఏవి నిరోధించాలి, ఏవి నిరోధించక్కర్లేదు, ముందు ఏవి తీసేయాలి, తర్వాత ఏది తీసేయాలి? ఏమన్నా కొబ్బరి నీళ్ళు కావాలి అనంగానే కొబ్బరికాయ పగలగొట్టి నీళ్ళు వచ్చేస్తాయి కదా అన్నాను ఇప్పుడు దాకా నేను. అసలు కొబ్బరికాయ పగలగొట్టడం ఎట్టారా నాయన అంటే, ముందు ఆ పచ్చగా ఉన్న పీచు పీకాలయ్యా, తర్వాత ఇంకా పీచు ఉంటుంది మామూలుది, ఆ పీచు కూడా పీకాలయ్యా, మళ్ళీ అప్పుడు గట్టి ఇలాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని పగలగొట్టాలయ్యా, దాని లోపల తెల్లగా మెత్తగా ఉంటుంది, అది కాదు నీకు కావలసింది, ఆ లోపల ఉన్న నీళ్లు అంటాడు. ఇక కొబ్బరికాయ కొట్టడానికి ఇంత వ్యవహారం ఉంది. అంటే మనకి ఏం తెలియాలి? నిరుద్ధ స్థితి రావాలంటే చిత్తవృత్తుల్ని నిరోధించాలి. చిత్తవృత్తులు అంటే ఏమిటి? ఏం లేదండి, చూసిన బుద్ధి తెలిసినటువంటి విషయాన్ని లోపల దాచుకున్నాము. మరి ఎలా తీయాలంటే, ఏది ముందు తీయాలి, ఏది తర్వాత తీయాలి అంటే దాని యొక్క స్వరూప విశేషాలు తెలియాలి. చిత్తవృత్తులు ఎన్ని ఉన్నాయ్యా? అబో, అసంఖ్యాకమైన చిత్తవృత్తులు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడం కష్టం. కనుక ఏం చేసామంటే మూడుగా క్లాసిఫై చేసాం. ఏమిటవి? సత్వము, రజస్సు, తమో గుణముల ద్వారా వచ్చే ఇవి గుణాత్మకములు. వేరే క్లాసిఫికేషన్ ఇప్పుడు చేయాలి. ఇది తీసేసే స్కీమ్ కదా మంది. దీనికి ఏం క్లాసిఫికేషన్ చేయాలి అంటే, ఏవి తీయటం కష్టము, ఏవి తీయటం తేలిక. ఏమండి?
ఏవి తీసేయడం కష్టమో తెలియాలి, ఏవి తీయటం కొంచెం కష్టమో తేలికో తెలియాలి. లేదా ఉన్న వాట్లల్లో ఇప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఇంకో ముళ్ళుతో తీయాలి అన్నప్పుడు ఒక ముళ్ళు మనకి సహాయకారి, ఒక ముళ్ళు మనకి బాధాకరి. రెండు ముళ్ళులే, రెండు ముళ్ళే అయినా ఒకటి సుఖాన్ని ఇస్తోంది, ఒకటి దుఃఖాన్ని ఇస్తోంది. అన్ని చిత్తవృత్తులే అయినా కొన్ని కష్టములవి, కొన్ని అక్లిష్టములు. ఇగో అది చెబుతున్నాడు ఇక్కడ. కనుక వృత్తయ పంచతయ్య క్లిష్ట క్లిష్ట అన్నాడు. వృత్తులు, వృత్తులు ఏమిటి వీటి పరిస్థితి అంటే పంచతయ్య, ఒక్కొక్క వృత్తికి 5 అవయవములు కలిగినది. అంటే 5 రకాలైనవి. ఏమిటో అవి. అట్లాగే క్లిష్ట క్లిష్టాహ, అవే క్లిష్టములుగా గాని అక్లిష్టములుగా గాని ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ, వృత్తులు 5 రకాలు, క్లిష్టములు అక్లిష్టములు కూడా అవే. ముల్లే, బాధాకరము సుఖకరము, క్లిష్టము అక్లిష్టము, ఏది అదే ముళ్ళు. అట్లా ఈ వృత్తులు 5 రకాలయ్యా అని క్లాసిఫై చేశాడు. చిత్తస్య బహుత్వే సతి నిరోధవ్యాః వృత్తయః పంచతయ్యః తాః తాః పునః క్లిష్టా క్లిష్టాః. ఇక్కడ మనకు సూత్రం ఏమని చెప్పాడండి? వృత్తయః పంచతయ్యః క్లిష్టా క్లిష్టాః అన్నాడు. ఇంతే పతంజలి యోగ సూత్రంలో చెప్పిన సూత్రం. ఈ పతంజలి యోగ సూత్రాలకి మళ్ళీ భాష్యాలు ఉంటాయిగా. వ్యాసుడు స్వయముగా భాష్యం రాశాడు దీనికి, దాన్ని వ్యాస భాష్యము అంటారు. ఈ వ్యాస భాష్యంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. భాష్యం రాస్తూ ఈ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని? వృత్తయ పంచతయ్య క్లిష్టా క్లిష్టా అంటే చిత్తస్య బహుత్వే సతి నిరోధవ్యా. చిత్తస్య బహుత్వే సతి నిరోధవ్యా, నిరోధించవలసినవే. ఏవి? వృత్తయ, ఈ చిత్తస్య వృత్తయ పంచతయ్య, 5 రకాలైనవి. తాహ పునః, అవి మళ్ళీ క్లిష్టా క్లిష్టా అని ఒక వాక్య నిర్మాణం అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, వ్యాస భాష్యంలోంచి ఈ పదాలు తెచ్చి ఇక్కడ లైన్లో పెట్టుకుంటే మనకి సూత్రం అర్థమవుతుంది అని చెప్తున్నాం. కనుక వృత్తులు 5 విధాలు ఏమిటి? ఒక 5 విధాలు ఉన్నాయి. నెంబర్ 1 వృత్తయ పంచతయ్య, 5 విధాలు. పైగా మళ్ళీ అవేంటి, మళ్ళీ క్లిష్టా క్లిష్టా, మళ్ళీ అవి 2 విధాలుగా మార్చారు, క్లిష్టములు అక్లిష్టములు అని. అంటే క్లిష్టం అంటే ఏమిటి? కాల్లో గుచ్చుకున్న ముళ్ళు, క్లేశ ప్రవృత్తి కలిగిన వృత్తులు. అక్లిష్టములు అంటే ఏమిటి? చేతిలో ఉన్న తీసే ముళ్ళు, సత్వపురుష వివేకము కలగటానికి పనికి వచ్చే విషయములుగా ఉన్న వృత్తులు. అంటే ఈ వృత్తులు ఏం చేస్తాయి? మనకి వివేక ఖ్యాతి, అంటే నేనెవడో నాకు తెలిసిన తర్వాత, వివేక ఖ్యాతి కలిగిన తర్వాత ఇంకా మళ్ళీ పనులు ప్రారంభం చేయటం అంటుండు, కార్యారంభము ఉండదు అన్నాడు. వివేక ఖ్యాతి అన్నమాట ఎక్కడ తగిలిందండి మనకి? వివేకము అని ఎక్కడ దొరికింది అంటే సాధన చతుష్టయం చదవండి, తెలుస్తుంది అప్పుడు. సాధన చతుష్టయం అంటే ఏం చెప్పారు? నిత్య అనిత్య వస్తు వివేక. నిత్య వస్తువేది అనిత్య వస్తువేది అనే వివేకము కలుగుట. ఈ నిత్యానిత్య వస్తు వివేకము వల్ల ఇక అనిత్య వస్తువులు ఎవరైనా పట్టుకుంటాడండి? పట్టుకోడు. కనుక నిత్యాన్ని పట్టుకోవడానికి కావాల్సింది ఏంటంటే అనిత్య వస్తు వివేకం కూడా తెలియాలి. ఇగో అలా తెలిసే చేసే వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి క్లిష్టములు.
తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకోగదా అని చేత పిమ్మట కార్యారంభం ఉండదు. అంటే ఏం చేస్తున్నాము? అక్లిష్ట వృత్తుల చేత, చేతిలో ఉన్న ముళ్ళు చేత క్లిష్ట వృత్తులు అంటే కాల్లో ఉన్న ముళ్ళుని నిరోధిస్తున్నాం, తీసి అవతల వారేస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు మన చేతిలో ఈ ఒక్క ముళ్ళు మిగిలింది. ఇప్పుడు ఒకసారి దీన్ని దులిపి అవతల వారేస్తాం. ఇది పరవైరాగ్యము చేత ఈ అక్లిష్ట వృత్తులు కూడా నిరోధించబడతాయి. ఇది కూడా పోతుంది. దీన్నే అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? వృత్తుల యొక్క డెఫినిషన్ చెప్పాడు. వృత్తయ పంచతయ క్లిష్టా. చిత్తమునందు బహుత్వం అంటే అనేకముగా కలిగేటటువంటి, నిరోధవ్యాహ నిరోధించదగినటువంటి, వృత్తయ వృత్తులను, పంచతయ ఐదు మాత్రమే. ఇవేమిటి? తాహ ఆ ఐదు వృత్తులని, పునః మరల, క్లిష్ట అక్లిష్టా క్లిష్టములు అక్లిష్టములు అని రెండు విధములు అని దీని గురించి మనకి చెప్పారు. చెప్పి ఏం చెప్తున్నాడు ఇంకా అంటే, ఇప్పుడు ఈ వృత్తులు ఏమైనాయండి? ధర్మ వృత్తి, అధర్మము, ధర్మాధర్మముల కింద చేశాము. ఈ వృత్తి వస్తే ఏమిటవుతుందండి? ఒక అనుభవం కలుగుతుంది. ఈ అనుభవాన్నే సంస్కారము అంటారు. ఈ సంస్కారంతో మళ్ళీ వృత్తులు పుడుతూ ఉంటాయి. అంచేత ఒక వృత్తి, దాని యొక్క సంస్కారము, మళ్ళీ దాని నుంచి ఇంకొక వృత్తి, దాని యొక్క సంస్కారము, ఇలా ఈ సంస్కార చక్రం తిరుగుతూ ఉంటుంది. కనుక వృత్తులు నాశనం అయిపోయినా సంస్కార రూపంలో ఇంకా అవి ఉండే అవకాశం ఉంది. ఏమండి? అందుకే మనము అసంప్రజ్ఞాత సమాధి స్థితి చదివిన తర్వాత నిన్న చెప్పుకున్న పాఠంలో ఈ కాస్త సంస్కారాలు కూడా నశించిపోతే నిర్బీజ సమాధి అన్నాం. నిర్బీజం అంటే ఈవెన్ బేసిక్ బీజం, విత్తనం కూడా లేని స్థితి. విత్తనం అంటే ఇప్పుడు ఏమిటవుతుంది? సంస్కారాలు, విత్తనాలు. ఈ సంస్కారాలు ఎక్కడో డొసైలుగా ఉన్నంత కాలము మళ్ళీ లేచి చెట్టులా తయారయ్యే అవకాశం ఉంది. బీజం ఉంటే చెట్టు వచ్చే అవకాశం ఉంది కదా. ఈ బీజాలు కూడా దగ్ధం అయిపోవాలి. నిర్బీజ స్థితికి వస్తేనే ఇక మళ్ళీ వెనక్కి రావటాలు, వ్యుత్థాన స్థితులు ఉండవు. అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వచ్చిన వాడు కూడా మళ్ళీ వ్యుత్థాన స్థితి ఏంటో ఒకసారి వచ్చేసిన మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడంటే ఈ సంస్కారాల వరకు వస్తాడు. ఈ బీజ రూపంగా, బీజప్రాయముగా ఇంకా ఉండటం వల్ల దీని నుంచి మళ్ళీ పునః ఆరంభం అవుతుంది కార్యం. ఇవి కూడా నిరోధించబడితే దాన్ని నిర్బీజ సమాధి అంటాడు. బాగుందండి. చిత్తాలు చెప్పారు, మాకు నచ్చింది. వృత్తులు అంటే ఏమిటో చెప్పారు. అందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి కష్టమైంది, ఒకటి తేలికైందని. ఇవన్నీ చెప్పింది బాగానే ఉంది కానీ మాస్టారు, అసలు వీటిని నిరోధించడం ఎలా అని తెలుసుకోవాలి మనం కదా. వీటికి ముందేం తెలుసుకోవాలి? నిరోధించడానికి ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే అసలు అవేమిటి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి వివరాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఐదు వృత్తులు ఏమిటి, వీటి లెక్క ఏమిటి అని తెలుసుకోవాలంటే ఆరో సూత్రం చదువుదాం. ఏమిటది? ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అన్నాడు. ఈ వృత్తులు ఏమిటయ్యా అంటే ప్రమాణ. ఇవి మళ్ళీ చాలా కష్టమండి, ఇవి ఏమిటో మాకు అర్థం కావట్లేదండి అన్నక్కర్లా. దాన్ని జాగ్రత్తగా డెఫైనేషన్ చూస్తే, దాని లక్షణాలు చూస్తే మనకి విషయం అర్థమైపోతుంది. ప్రమాణ, ప్రమాణము అంటే ప్రమాణము వల్ల ఏ జ్ఞానం కలుగుతుంది? ప్రమా బ్రహ్మజ్ఞానం జ్ఞానం కలుగుతుంది. కలుగుతుందండి.
ప్రమాజ్ఞానము అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియుట. ఇది గ్లాసు అంటే ఇది ప్రమాణం, ఇది కరెక్ట్ కనుక అదే చిత్తవృత్తిలో ఉంటుంది. ఇది గ్లాస్ అనే మనకి చిత్తవృత్తి ఏర్పడుతుంది. ఏమండి? అదేదో తెల్లగా ఉండలా ఉన్నది అంటే అది విభూది పండ అనుకోవచ్చు, మరోటి అనుకోవచ్చు, లేకపోతే తాటి ముంజ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు మనం. కనుక వస్తువు అవస్తు భావంతో కలిగితే, సరే అవేడో చూద్దాం మళ్ళీ మనం. ముందు పేర్లు, మన రూల్ ఏమిటి? లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ముందు వాటి లక్షణం వాటి పేర్లు చెప్పాలి, ఉద్దేశం చెప్పాలి. ఉద్దేశము, లక్షణము, లక్షణం ప్రమాణం, పరీక్ష. పరీక్ష. కనుక ఈ ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అని 5 పేర్లు చెప్పేశాడు. ఇవేమిటి? చిత్తవృత్తుల పేర్లు. అంచేత ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి ఇవి నిరోధించవలసినటువంటి చిత్తవృత్తుల 5. క్లిష్టాహ ముందు పంచతయ్య అని కదా, 5 అవయవాలు అంటే ఇవి 5 అవయవాలు. ఇవి ఇవి వరుసగా మీరు ఒక్కొక్కటి తీసేయాలి అంటే వాటి లక్షణాలు తెలియాలిగా. కనుక సారీ, వీటి పేర్లు చెప్పేశాడు. ఈ పేర్లు చెప్పేసిన తర్వాత ఇప్పుడు వాటి యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఏమిటది? ఇప్పుడు దేని లక్షణం ముందు చెప్పాలండి? ఎవ్వరు నేను చెబుతున్నా వినండి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ పంచ వృత్తయ. ఇప్పుడు దేని గురించి ముందు చెప్పాలి వివరం? ప్రమాణం చెప్పుకోవాలి. ప్రమాణం. రైట్. స్వాతి గారు, ప్రమాణం తర్వాత ఇంకా దేని గురించి చెప్పాలి? ప్రమాణం తర్వాత విపర్య మహోదయ. విపర్య. వెరీ గుడ్. విపర్య తర్వాత దేని గురించి చెప్పాలి? వికల్పం. వెరీ గుడ్. వికల్పం తర్వాత దేని గురించి చెప్పాలి? నిద్ర. నిద్ర. నిద్ర తర్వాత దేని గురించి చెప్పాలి? స్మృతి. స్మృతులు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం 6వ సూత్రంలో ఈ పేర్లు చెప్పాడండి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ అని. ఈ 5కి ఒక్కొక్క దాన్ని వివరించాలంటే ఏ సూత్రం వరకు వివరించాలి? 11 సూత్రాల వరకు. అయిపోయింది. ఇప్పుడు మీకు నేను చెప్పడండి, మీకే తెలుసుగా అసలు యోగ సూత్రాల్లో సమాధిపాదం తెలిసిపోయిందా లేదా మీకు? అవును గురువు గారు. స్ట్రక్చర్ వచ్చేసిందా లేదా మనసులో? ఇది అంటే మన ప్రమాణం అంటే ఏమిటో తెలియాలి. ఓ మేము చదివేసుకున్నామండి, ఇంత ముందే చదివేసుకున్నామండి అని మనం అనుకోవచ్చు. అంటే మళ్ళీ ఇక్కడ చెబుతారు ఏమని? ప్రత్యక్ష అనుమానాగమాహ ప్రమాణాని అని. ప్రమాకరణం ప్రమాణం అది కూడా అది వేరే. ఇప్పుడు జరిగేది అదే, ప్రమాకరణం ప్రమాణమే. సరే. అదే చెప్తాడు ఇక్కడ. ఏమ్మా, ప్రమాకరణం ప్రమాణం భలే చెప్పారుగా. కనుక ఇప్పుడు ప్రమాణం అంటే ఏమిటో చెబుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రత్యక్ష అనుమానాగమాహ ప్రమాణాని అన్నాడు. సాంఖ్యంలో కూడా ఈ 3 ప్రమాణాలు ఒప్పుకున్నాడు. కానీ వేదాంత సారంలో మీకేం చెప్పాడు అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఈ 3 తర్వాత ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ధి అని ఇంకో 3 ప్రమాణాలు చెప్పారు. 6 ప్రమాణాలు వాళ్ళు. యోగ దర్శనంలో 3 ప్రమాణాలు అంగీకరించబడ్డాయి. కనుక యోగ దర్శన దృష్ట్యా ఎన్ని రకాల ప్రమాణాలు అని 4 మార్కుల క్వశ్చన్ అడిగారు అనుకోండి. ప్రమాణా ప్రత్యక్షానుమానాగమాహ ప్రమాణాని అనే సూత్రము చేత యోగ దర్శనములో ప్రమాణములు 3 రకములు. మీకు బాగా ఆన్సర్ రాసిన ఫీలింగ్ రావాలనుకోండి. ప్రమాణము
ప్రమాజ్ఞానం, ప్రమాకరణం, ప్రమాణం. ఇక్కడ యోగ దర్శనమునందు మూడు ప్రమాణములు అంగీకరించబడినవి. అది ఎట్లు తెలియను? ఇలా రాసినా ఆన్సర్ అదే. ఉం? అవి 7వ సూత్రమునందు చెప్పబడినది. ముందు లక్షణము చెప్పవలెను, ఉద్దేశము చెప్పవలెను, తర్వాత లక్షణము చెప్పవలెను, తర్వాత లక్షణ ఇలా ప్రమాణ ఎంతైనా విశేషం. రాయొచ్చు. లేదు ఇవన్నీ నాకు రాసే ఓపిక లేదనుకోండి, యోగ దర్శనం సిద్ధాంతము ప్రకారము ప్రమాణములు 3 రకములు. అవి ప్రత్యక్ష, అనుమాన, ఆగమన. అయిపోయింది. ఇలా రాసినా అలా రాసినా 4 మార్కులు వేయాల్సిందే. సరే, సరదాగా చెప్పుకునేవమ్మా. సీరియస్ గా చదవకుండా పాఠాన్ని కొంచెం లైట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్. ఇలాగే బాగుంది సార్. రైట్. ఇప్పుడు ఈ ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ అంటే ఏమిటి? అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి? ఇక దీన్ని మనం ఎంతైనా చెప్పుకోవచ్చండి. మీ ఓపిక ఇక్కడ. అక్షము అంటే కన్ను ఒకటే కాదండి, ఇంద్రియములు. ఇంద్రియం అంటే ఏమిటి? ఏ ఇంద్రియాలు అంటే చక్షురాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియముకి మనసు కలుస్తుంది. అరే ఆ పువ్వు బాగుందిరా అని మనసు డిసైడ్ చేసింది. చెయ్యంగానే బుద్ధిని అడుగుతుంది, ఏమంటావు అని. కొట్టుకోపో అంటుంది. అది ఓకే అంటుంది. అనగా ఇవి మనం చదువుకున్నాక అవి తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవడమే. ఉమ్. చాలా సింపుల్. ఒక శాస్త్రం చదివేసుకుంటే అవన్నీ తెచ్చి ఇక్కడ సర్దేసుకోవడమే. కనుక ఇంద్రియములు మనసు కలిసి విషయముల వైపుకి ప్రవర్తించగా అక్కడ ఉన్నటువంటి అది వచ్చి ఇక్కడికి వస్తుంది అని చెబుతాడు. ఇది ఎక్కడ చెప్పాడు? మామూలు డెఫినేషన్ లో చెప్పాడు. కానీ మనం చదువుకుంటున్న శాస్త్రం ఏమిటి? మనం చదువుకుంటున్న శాస్త్రం యోగ దర్శనం. యోగ దర్శనం. అక్కడ థీరీ, ఇక్కడ ప్రాక్టికల్ గా చిత్తవృత్తి ఎట్లా ఏర్పడుతుందో చెప్పాలి మరి. ఏమండి? చిత్తవృత్తి ఏర్పడటం కదా ఇక్కడ ప్రధానమైన అంశం. మనకి ఫోకల్ పాయింట్ ఏంటంటే చిత్తవృత్తి. కనుక ఇది ఏం చేస్తున్నాడు? ఈ చక్షురాది ఇంద్రియములు వెళ్ళి మనసుతో కలిసి ఒక విషయాన్ని పట్టుకుంటున్నాయి. ఒక సెల్ ఫోన్ ని పట్టుకుంటున్నాయి, ఒక పువ్వుని పట్టుకుంటున్నాయి. పువ్వుకి ఒక షేప్ ఉంది. పువ్వుకి ఒక షేప్ ఉంది. సారీ, ఈ షేపుకి ఒక పేరుంది. కనుక మన చిత్తమునందు ఈ మనసు ఇంద్రియాలు కలిసి తెచ్చినటువంటి దాన్ని, బుద్ధి అప్రూవ్ చేసిన దాన్ని చిత్తమునందు ఇంప్రెషన్ చేయాలి. ఇదేగా చిత్తవృత్తి అంటే. అంటే ఇది అనే జ్ఞానము అన్నమాట. చిత్తవృత్తి అంటే ఇది అనే జ్ఞానము. ఇది అనే జ్ఞానము ప్రమాణం. ఇది అదేమో అనుకుంటే విపర్యయం. సరే చూద్దాం మళ్ళీ. కనుక ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకి ఒక చిన్న తటాకాన్ని ఊహించుకోండి. ఓ చెరువు, మన ఊళ్ళో గ్రామంలో ఉండే ఓ చెరువు. ఆ చెరువును ఆనుకుని నాకేమో ఒక అరెకరం పొలం ఉంది, ఇంకోళ్ళకి 1.5 ఎకరం పొలం ఉంది, ఇంకోళ్ళకి 100 ఎకరాల పొలం ఉంది. నాదేమో వంకర టింకర్లుగా ఉన్న ముక్క, ఇంకోళ్ళది ఏమన్నా నలుచదరంగా ఉన్న ముక్క, మరొకటిది మరొక ముక్క. కానీ వీటి నీళ్ళు ఎట్లా పెడతావు? ఈ చెరువు నుంచి ఒక బోదె తీస్తావు, సన్నటి బోదె. ఈ బోదె ద్వారా నీళ్లు వచ్చి నా చెరువులో, నా పొలంలోకి వస్తాయి. నా పొలంలోకి వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? అవి ఏ ఆకారం తీసుకుంటున్నాయి? నా పొలము ఏ ఆకారంలో ఉందో, వృత్తమైతే వృత్తం, చతురస్రం అయితే చతురస్రం, నక్షత్రం అయితే నక్షత్రం, అస్తవ్యస్తం అయితే అస్తవ్యస్తం. జలము ఇక్కడ ఎలా ఉన్నది అనేది ప్రధానం కాదు. ఈ బోధ ద్వారా వచ్చిన నీళ్లు ఈ ఆకారాన్ని తీసుకుంటుంది. అంటే ఎక్కడ ఏ పొలమైతే కేదారము అంటాం, ఏ పొలమైతే ఏ ఆకారంలో ఉందో ఈ నీరు ఆ ఆకారాన్ని పొందుతోందా, పొందట్లేదా? పొందుతోందండి. సరిగ్గా ఇలాగే ఈ బోధలు ఏమిట్రా నాయనా అంటే మన ఇంద్రియాలు.
ఏమండి? లేదా మనసు. అంటే ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనసు ఎట్ట తెస్తుందండి అంటే కళ్ళు మూసుకుని ఊహించుకుని, అబ్బా ఆ రోజు వాళ్ళు తింటుంటే నేను చూసావా అంటే ఇప్పుడు నా కళ్ళు అక్కడికి వెళ్ళలేదు, నా మనసు మాత్రమే వెళ్ళింది వాడి కింద. ఆ ఏది కట్లెట్ మీదకో, జిలేబీ మీదకో, ఓ పానీపూరి మీదకో. కనుక ఇంద్రియముల ద్వారా గాని మనసు ద్వారా గాని ఆ విషయముల దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడ ఈ చిత్తవృత్తులు ఏర్పడుతుంది, అదే ఆకారం ఏర్పడుతుంది. కనుక ఉన్న ప్రపంచంలో ఉన్న వస్తువు మన తటాకమైతే, ఈ తటాకములోకి ఈ బోధెల ద్వారా నీళ్లు ఎలా వస్తాయో అలా ఈ ఇంద్రియ వ్యాపారము దాకా దాని వాటి యొక్క విషయాన్ని మనం తెచ్చుకుని కేదారంలో ఆ ఆకారం ఎలా తీసుకుంటుందో చిత్తవృత్తులు అలా ఏర్పడుతున్నాయి. ఇది అంటే ఈ విషయాలకు సంబంధించిన ఆ విశేషమైన రూపము నిశ్చింత అక్కడ సెటిల్ అయిపోయి ఉంటుంది. ఈ నిశ్చిత జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఏమిటన్నమాట? ఈ నిశ్చిత జ్ఞానానికి ఏది కారణము అంటే మనసు, ఇంద్రియము. ఇది దీని పరిణామమే, మనస్సు యొక్క పరిణామమే చిత్తవృత్తిగా నిశ్చిత జ్ఞానంలో ఏర్పడింది. ఇగో ఇది ప్రత్యక్షము అన్నాడు. ఏమండి? ఇది ఎక్కడ ప్రతిబంధిస్తోంది? పరమాత్మ చైతన్యానికి అతి సన్నిహితంగా ఉంటాయి ఈ చిత్తవృత్తులు. మందార పువ్వు పెట్టినట్టు దీని ముందు స్ఫటికాన్ని మునక మందార పువ్వు పెట్టినట్టు. అందుకని మందార పువ్వు లాగా ఎర్రగా కనపడుతోంది స్ఫటికం. ఇది ప్రత్యక్ష జ్ఞానము. అంచేత మనం ఏమంటున్నాము? ఈ జ్ఞానము బుద్ధి ఇంద్రియాలు చేస్తున్న వ్యాపారం తీసుకుపోయి చిదాత్మ చైతన్యానికి ఆపాదిస్తున్నాం. పురుషుడికే కలుగుతోందని చెబుతున్నాం. కనుక ఇది ఒకటి. ఇది ప్రత్యక్ష అనుమానం. పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. ఇక్కడ నీ చిత్తవృత్తిలో ఏం పడిందండి ఇంప్రెషన్? జ్ఞానం ఏం కలిగింది? నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలిగింది. చూసావా? లేదండి, అప్రత్యక్షం అది. మరి ఏం చూసావయ్యా? పొగ చూశానండి, అది ప్రత్యక్షం. మరి అట్టడే చెప్తావయ్యా పొగను తోటి నిప్పు వస్తుందండి? మరి అదటే చెప్తావయ్యా మా వంటిట్లో ఉందండి? ఇదేమిటిది? ప్రత్యక్ష జ్ఞానం కాదు, కానీ అనుమితి జ్ఞానం. కనుక ఒక లింగముని చూసి, లింగము అంటే గుర్తు, లింగిని పట్టుకుంటాం. ఏమండి? లింగమును చూసి లింగిని పట్టుకుంటాం. ఇది అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష అనుమానం. ఆగమాహ, ఆగమము. ఆగమం అంటే ఏమిటి? ఒక సత్పురుషుడు, యథార్థ వక్త లేదా శాస్త్ర గ్రంథము, వీరు చెప్పిన వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వాక్కులు వారి దగ్గర నుంచి వినగానే మనకు ఆ విషయ జ్ఞానం కలుగుతోంది. కనుక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను యథార్థ వక్తని కాదండి, మీరు అనవసరంగా నన్ను అట్లా అనుకోకండి. నేనేం చెప్పాను మీకు అంటే వృత్తయ పంచతయ్య క్లిష్టా అని చెప్పాను. ఇప్పటి వరకు మీరు వినలేదు ఈ మాట అనుకుందాం కాసేపు. నేను చెప్పినప్పుడే విన్నారు. మీ మనసులో వెంటనే వృత్తులు అంటే 5 రకాలుగా ఉంటాయి, వాటి క్లిష్టాలు అక్లిష్టాలు అని చెప్పని ఉంటాయి అని మీరు నిర్ణయం చేసుకున్నారా లేదా చెప్పండి? చేసుకున్నామండి. అదే చిత్తవృత్తి. నా మాట నేను యథార్థ వక్తనని మీరు నమ్మారు. నేను అవునో కాదు పక్కకు పెట్టండి కాసేపు. అంటే ఉదాహరణ చెబుతున్నా. ఇది మీకు బుర్రవుడు. ఏమంటే రేపు పొద్దున్న ఎవరైనా ఏ సౌమ్య గారో సావిత్రి గారో మాధవీలత గారో అడిగారు అనుకోండి, ఏమండి వృత్తులండి 5 రకాలండి, అవి క్లిష్టాలండి అని చెప్పి తక్కువ చెప్పేస్తారు. మీరు ఎందుకు చెబుతున్నారు? మీ బుర్రలో అది ఇంప్రెషన్ పడిపోయింది కాబట్టి. ఎలా పడింది? అది ఎందుకు నమ్మేవయ్యా? నేను చెప్పా కాబట్టి. నేనేమన్నయ్యా? మీ ఉద్దేశంలో నేను యథార్థ వక్తని కాబట్టి. కనుక మీరు శబ్ద ప్రమాణాన్ని అంగీకరించి ఆ చిత్తవృత్తి మీకు ఏర్పడింది. అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం వల్ల కలిగిన జ్ఞానము. ఏమండి?
ఇక్కడ మనం ఇప్పుడు కంటితోటి ఒక వస్తువును చూసాం. అప్పుడు మనకి ఏమేమవుతోంది? అది ఎక్కడుందో తెలుస్తోంది, అది ఏ రంగులో ఉందో తెలుస్తోంది, ఎలాంటి సైజులో ఉందో తెలుస్తోంది. ఇవన్నీ కూడా మనకు కలుగుతున్నాయి. ఏమండి? అనుమానంతో ఏం కలుగుతోంది? సామాన్య జ్ఞానం కలుగుతోంది. నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతోంది. కొండని చూసినప్పుడు కొండ సైజు, రంగు, రుచి, పొడుగు, పచ్చిదా, వెడల్పుదా, ఏ మూలుంది, విశేషం అన్ని డీటెయిల్డ్ జ్ఞానం కలుగుతోంది. కానీ అనుమానంలో నిప్పు ఉన్నది అని కలిగింది. నిప్పు రవలా ఉన్నదా? ఇంతెత్తు ఎదిగిసి పడుతోందా? ఇలా 10 నాలికలతో పెరుగుతోందా? ఒకే నాలికలా పీలగా ఉందా? ఈ విశేషాంశాలు తెలియదు. నిప్పు వరకు తెలిసింది. అంటే సామాన్య జ్ఞానం కలిగింది. అనుమాన ప్రమాణంలో సామాన్య జ్ఞానం కలిగింది. ప్రత్యక్ష ప్రమాణంలో విశేష జ్ఞానం కలిగింది. ఇట్లాగే మీకు శబ్ద ప్రమాణంలోనూ ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఈ జ్ఞానాల వల్ల ఏం తెలుస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటే మనం శుద్ధ చైతన్యానికి చేరుకునే ప్రయత్నం అంట ఇవన్నీ అన్ని. అర్థమైందండి? ఇలా ఈ రూప రసగంధాది విషయముల ద్వారా త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణముల ద్వారా వాక్పాణిపాదపాయూపస్థల ద్వారా అనేక వృత్తులు సుఖ దుఃఖ మోహాత్మకములు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భోగములు. ఎవరికి ఇవన్నీ భోగ్యములు? పురుషులకు అని చెప్పారు. ఎందుకంటే వాడు నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడుగా, బట్ తన్ని తాను ఇందులో కలిపేసుకున్నాడుగా. చైతన్యము సపరేట్, దీనికి సంబంధం లేదు, కానీ కలుపుకున్నాడు. ఇది ప్రమాజ్ఞానము. తర్వాత ఏంటి? ప్రమాణ విపర్యయ. విపర్యయ అంటే ఏమిటి? విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం. చాలా సింపుల్ అండి. ఈ ఒక్క వాక్యం అర్థమైతే మీరు 1 కిలోమీటర్ ఆన్సర్ రాయొచ్చు. విపర్యయ. విపర్యయ. విపర్యయము అంటే మిథ్యా జ్ఞానం. మిథ్యా జ్ఞానము అంటే ఏమిటి? తత్ తద్రూప ప్రతిష్ఠితం. తద్రూపము అంటే అది దాని యథాతథము. అతద్రూపం అంటే నువ్వు చూసిన దానికన్నా భిన్నమైనది. అంటే ఇక్కడ ఏ రూపము భాసిస్తున్నదో ఆ రూపము లేనిది ఆధారముగా కలిగిన జ్ఞానం. ఇక్కడ మనిషి ఉంటే నువ్వు చెట్టు అనుకున్నట్టు, స్థాణువు. అది చెట్టా మనిషా అన్న శంక వచ్చింది. మీరు దాన్ని చెట్టు అని డిసైడ్ చేశారు. రూపం అక్కడ ఒక వస్తువు ఉందా లేదా? ఉందండి. కానీ అక్కడ భాషిస్తున్నది ఏమిటి? ఒక వస్తువు, దాన్ని మనిషి అనేవాడు. కానీ మీరేమనుకున్నారు? మీకు ఎట్లా భాషించింది అది? ఆ రూపము అంటే ఒక చెట్టు అని భాషించింది. అంటే తద్రూపమా అతద్రూపమా చెట్టు? అతద్రూపం కదా. అతద్రూపం. అంతే. అదే చెప్పాడు ఇక్కడ. నేను కొత్త విషయం కనిపెట్టానా? విపర్యయ మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం. అతద్రూపమునందు ప్రతిష్ఠితమైన జ్ఞానము అంటే అది చెట్టు అనేసుకున్నాం మనము. ఇందాక కొండని కొండగా అనుకున్నాము. కేదారంలో నీళ్ళు ఏ షేప్ లో వెళ్ళాయంటే ఇప్పుడు నీ బుర్రలోకి ఈ రూపం ఎట్లా వెళ్ళిందిరా నాయన అంటే చెట్టుగా వెళ్ళింది కానీ మనిషిగా వెళ్ళలేదు. తద్రూపం కాదు, అతద్రూపం వెళ్ళింది. అతద్రూపమునందు ప్రతిష్ఠితమైన చిత్తవృత్తే విపర్యయ. దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలండి నేను. దీనికి ఏం చెబుతారు? రజ్జు సర్ప భ్రాంతి, ఉమ్, శుక్తి రజిత భ్రాంతి, ఉమ్, ఇట్లా అనేకమైన భ్రాంతులు చెబుతారు. మనం ఏం చూసాం అక్కడ? ఒక వంకర టింకరగా పడున్న ఒక వస్తువుని చూసాం. ఆ రూపాన్ని చూసి మనం ఏమనుకున్నాము? పాము అనుకున్నాం. అక్కడ ఉన్నది ఏమిటి? తాడు. ఈ తాడు మీదకి పాము ఎక్కడి నుంచి వచ్చింది?
ఇప్పుడు వెనకాల నుంచి గురువు వచ్చి, అంటే ఎవరు వెనకాల నుంచి ఒక పెద్ద మనిషి ఓ టార్చ్ లైట్ వేసాడు దాని మీద. వేయంగానే వారిని ఇది తాడరా అని నవ్వేశాం కూడా. కానీ నవ్వటానికి ముందు సినిమా ఏమిటి? పాము. ఎంత దూరంలో ఉంది? సరిగ్గా మీ కాలికి ఒక అరంగుళం దూరంలోనో 2 అంగుళాల దూరంలో ఉంది. అది లేచి బుస్సని కొడితే మీరు ఢామ్. ఇవన్నీ మీకు కనపడ్డాయి. కనుక మీకేమైంది? చెమట పట్టింది. చెమట పట్టింది లేదా? అమ్మో పాము అని చెమట పట్టింది. భయం వేసింది. విల వణికిపోయారు. ఇప్పుడు చెప్పండి, అది పామా తాడా? తాడే. లైట్ వేశాక తాడైంది. కాని వరకు అది పామే. ఈ పాము ఉన్నదా? లేదు. కానీ చిత్తవృత్తిలో పాముగా రిజిస్టర్ అయింది విపర్యయ. తద్వారా ఏం చేసింది? అయితే వాట్ ఇఫ్ అనకూడదు. ఎందుకంటే అది రిజిస్టర్ అయింది కాబట్టి తజ్జన్యమైన ఫలితములు, స్వేదము, కంపము, భయము, ఇవన్నీ మీకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేసాయి. లైట్ పడే తాడని తెలిసిన తర్వాత ఇవన్నీ క్షణంలో మాయమైపోయినాయి. కానీ అది తాడుని చూసి మీరు పాము అనుకున్నంత కాలం మీకు స్వేదము ఉంది, కంపం ఉంది, భయం ఉంది. కనుక అది విపర్య జ్ఞానమా ప్రమాణ జ్ఞానమా పక్కకు పెట్టండి. జ్ఞానము కలిగితే దాని ఎఫెక్ట్ ఉంటుందా లేదా చెప్పండి. ఉంటాను సార్. అంచేత ఈ భ్రమాజ్ఞానం వల్ల కూడా దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కనుక మిథ్యరా నాయన, ఈ ప్రపంచం లేదు, నువ్వు సత్యము, నీవు చైతన్యము అని చెబుతుంటే, లేదండి నేను అనంతకృష్ణనండి, నాకు ఇల్లుందండి, మా వాళ్ళు ఉన్నారండి అనుకుంటుంటే ఇది భ్రమాజ్ఞానమా ప్రమాజ్ఞానమా? భ్రమాజ్ఞానం. అవంగానే అనుకుంటాం నే ఇల్లు, నేను దాని పొద్దున్నే రాత్రి అంతా కాపలా గాయాలి, తాళం వెయ్యాలి, బయటికి వెళ్తుంటే పక్క వాళ్ళే చెప్పి వెళ్ళాలి, వాడేంటి అట్టవాడి మా ఇంట్లో చెత్త పోసాడు. 100 రకాలైన లంపటాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇది నేను అనుకున్నా కాబట్టి. కనుక విపర్య జ్ఞానమైన నా మీద ప్రభావం చూపిస్తోంది. కనుక ప్రమాజ్ఞానం కలిగే వరకు వీటితోటి మనం అనుభవిస్తాము. చిత్తవృత్తులు ఏర్పడతాయి. ఇది నీకు సుఖం గాని, దుఃఖం గాని, మోహాన్ని గాని కలిగిస్తుంది. సుఖ దుఃఖ మోహాత్మకములు అంటే సత్వరజస్తమో కూడా ప్రధానములు. ఏ గుణం ఒకటి మనలో ఉన్నా కూడా మనం యోగ స్థితిలో లేము. ఇక్కడికి వెళ్ళి ఆగాలి. మనం ఏది ఆగినా యోగం దగ్గర ఆగాలి. ఆవ్యాసం అనమాట. ఏమండి, ఇక్కడ ఆవేమిటి అంటే యోగము. ఏం చెప్పినా యోగం దగ్గరికి ఇది ఎట్లా రిలేట్ అవుతుందని ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి చాలు, ఇంకేం చేయొద్దు. మీకు అన్ని ఇదంతా క్లియర్ అయిపోతుంది. అంచేత ఇది సర్పము అనే జ్ఞానం ఉన్నంత చోటు ఆ సర్పము ఉంటుంది. ఇది దేని మీద ఆధారపడి ఉంది? దీని అధిష్టానం ఏది అంటే తాడు. ఇది ఆధేయము, అది ఆధారం. తాడు ఆధారము, పాము ఆధేయము. కానీ జ్ఞానము, ప్రమాజ్ఞానం కలిగిన విపర్య జ్ఞానం ఏమైంది? పుష్కాకి. ఎక్కడికి పోయిందంటే పాము? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? లేనిది ఉన్నట్టుగా అనుకున్నావు. లేనిది ఉన్నట్టుగా అనుకున్నావు, ఉన్నది లేకుండా పోయింది. అధ్యారోపం. అది శబ్బాష్, బాగా చెప్పారు రాజేశ్వరి గారు. చూసారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి ఎంత లింక్ ఉందో? అవును సార్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండి. ఒకటి వస్తే అన్ని వచ్చినట్టే. కనుక ఈ పేపర్లు రాయడానికి మీరు ఎవరు భయపడకండి. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ కలిపి రాసేసినా ఒకేలా ఉంటుంది. మధ్య మధ్యలో యోగం యోగం అంటూ రాయండి అక్కడక్కడ. తప్పు కదా అట్లా చెప్పొచ్చా నేను? సరే. చెప్పచ్చు సార్, చెప్పచ్చు. ఇది ఈ జ్ఞానం, సర్పజ్ఞానం ఉన్నంత కాలము దాని మీద అది అతద్రూపము. ఇది మిథ్యా జ్ఞానము. ఇక్కడ ఏమిటవుతుంది? ఈ భ్రమలు జ్ఞానాకారంగా చిత్తవృత్తి అవుతుంది. కనుక ఎదుట ఉన్నటువంటి వస్తువు మీద ఆరోపించబడుతోంది. కనుక
ఇక్కడ మళ్ళీ అనేకులు అనేక విధంగా కొట్టుకుంటారండి. వైశేషికులు ఒక విధంగా చెబుతారు, నైయాయికులు ఒక విధంగా చెబుతారు. దీన్ని ఖ్యాతివాదము అంటారు. అది మీకు అవసరం లేదు కనుక దాని జోలికి పోకండి. తర్వాత ప్రమాణం అయిపోయింది, విపర్య అయిపోయింది. తర్వాత ఏమిటి? వికల్పం సార్. వికల్ప. వికల్ప అంటే ఏమిటి? శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అన్నాడు. వికల్పము విపర్యయ పక్క పక్కనగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ దానికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాడు. ఏమిటది? వస్తు శూన్య వికల్ప. ఏమండి? తాడు పాము. పాము అనే ఒక వస్తువు ఉందా లేదా? అలాగే పాము అనే ఒక శబ్దము కూడా ఉందా లేదా? ఉందండి. ఈ విపర్యయలో శబ్ద జ్ఞానము వస్తు జ్ఞానం కూడా కలిగింది. తప్పుగా, అది వేరే విషయం. తప్ప రైటా పక్కన పెట్టే. తప్పు కాకుండా రైట్ అయితే ప్రమాణము, తప్పు అయితే విపర్యయ. వికల్పానికి వచ్చేటప్పటికి శబ్దం మాత్రమే ఉంటుంది, వస్తు శూన్యత. ఇది చెప్పాడు. ఇది చెప్పేసుకుంటే పని అయిపోతుంది, కానీ తర్వాత రేపు చెప్పుకుందాలండి. ఈ వికల్పం దగ్గర నుంచి రేపు చెప్పుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాం. అలాగే సార్.